Super Specialty Hospital. To my left is, I'm a cardiologist, and to my left is Dr. Praveen. He's a nephrologist, Dr. Pranuti, neurologist, and Dr. Sundar, physician. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటంటే రేపు వరల్డ్ డయాబెటీస్ డే. మనందరికీ తెలుసు వరల్డ్ డయాబెటీస్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, పర్టికులర్లీ మన దేశానికి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో డయాబెటీస్ అనేది చాలా విపరీతంగా వ్యాపించింది. అండ్ ఇండియాని నిన్నగాక మొన్నటిదాకా వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అన్నారు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ చైనాలో ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ బిరుదు మనకి పోయింది. బట్ మనకు తెలుసు డయాబెటీస్ అనేది ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం. 100 మిలియన్కి మించిన నంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. 100 మిలియన్ అండ్ 10 crores హ్యూజ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్. అండ్ మన తెలంగాణ రాష్ట్రము రాష్ట్రాల వారీగా చూస్తే నంబర్ 4 ఇన్ ఇండియా ఇన్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు మన స్టేట్లో 8.7%, మొత్తం దేశంలో 8.7% అయితే యావరేజ్గా, తెలంగాణలో 14 to 18% ఆఫ్ పేషెంట్స్ సబ్జెక్ట్స్ ప్రజలు డయాబెటీస్తో బాధపడుతున్నారు. సో డయాబెటీస్ అనేది ఎంత పెద్ద 100 మిలియన్ టోటల్, తెలంగాణలో 14 to 18%, ఇండియా యావరేజ్ కంటే ఆల్మోస్ట్ డబుల్. ఓకే, సో మనము డయాబెటీస్ గురించి ఎందుకు పర్టికులర్గా తెలుసుకోవాలి అంటే, డయాబెటీస్ అనేది మన బాడీలో అనేక ఆర్గన్స్, ఇప్పుడు ఇక్కడ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, న్యూరాలజీ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, కిడ్నీస్ కానీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా చెప్పుకుంటుంటే చాలా ఉంది. డయాబెటీస్ వల్ల కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడతాను. బేసికల్గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం వల్ల. సో దీనికి పేషెంట్స్కి హార్ట్ అటాక్ రావచ్చు, లేదా అన్స్టేబుల్ యాంజినా రావచ్చు, కొన్నిసార్లు 2-3 హార్ట్ అటాక్స్ రావడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. బ్లాక్స్ కాకుండా వేరే హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వడం, డయాబెటిక్ కార్డియోమైపతి అంటారు, అది కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 80% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హై బీపీ ఉంటుంది. సో ఈ ఇప్పుడు సివియరిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకోవచ్చు. 80% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హై బీపీ ఉంటుందంటే వీళ్ళు షుగర్ తోటి బాధపడుతున్నారు, బీపీ తోటి బాధపడుతున్నారు. ఈ రెండింటినీ కూడా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటి వల్ల లాంగ్ టర్మ్ పేషెంట్స్ యొక్క లాంగ్ టర్మ్ లైవ్లీహుడ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. జీవించే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనము డయాబెటీస్ డే అన్నది సెలబ్రేట్ చేసుకున్నప్పుడు డయాబెటీస్ గురించి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఇది November 14th ఎందుకు పెట్టారంటే, ఇది బర్త్డే ఆఫ్ డాక్టర్ ప్యాంటింగ్ అన్న ఆయన ఈ ఇన్సులిన్ కనిపెట్టిన ఇద్దరు వైద్యుల్లో ఒక ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సులిన్ కనిపెట్టి చాలా కాలం అయిపోయింది. సో ఆ డేని వరల్డ్ డయాబెటీస్ డే కింద పెట్టారనమాట. ఈ ఏడాది వరల్డ్ డయాబెటీస్ డే ఇది సెలబ్రేషన్ చేసేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ రెండింటి ఆస్పిషియస్లోని ఈ వరల్డ్ డయాబెటీస్ డే అనేది మనము దీన్ని కమెమరేట్ చేసుకుంటాము. ఈ ఏడాది థీమ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్బీయింగ్. అంటే డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసి షుగర్ని ఒక 90, 100, 110 చేసి, పోస్ట్ ప్రాండియల్ షుగర్ని ఒక 150, 160 చేస్తే అక్కడితో స్టోరీ అయిపోలేదు. వీళ్ళకి వెల్బీయింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే పేషెంట్స్ బాగా యాక్టివ్గా ఉండడం, అన్ని రకాల పనులు చేసుకోవడం, తన లైఫ్లో అన్ని రకాల రెస్పాన్సిబిలిటీస్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ కలిపి వెల్బీయింగ్ అంటారు. సో ఈ పేషెంట్స్ యొక్క ఫుడ్ అనేది ఏంటి, ఎక్సర్సైజ్ అనేది ఏంటి, వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఏడాది వరల్డ్ డయాబెటీస్ డేలో ఫోకస్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, డయాబెటీస్ అండ్ ఆఫీస్ లెటర్సీ. సో మనం ఆఫీస్కి వచ్చాము, మీరు డాక్టర్ అయి ఉండొచ్చు, లేదా మీలాగే జర్నలిస్ట్ అయి ఉండొచ్చు, ఇంకొక ఆఫీస్ వర్కర్ అయి ఉండొచ్చు. ఆఫీస్ వర్క్ కూడా మన యొక్క కండిషన్కి సూటబుల్గా ఉండాలి. ఆ పేషెంట్స్ యొక్క డయట్ గురించి, పేషెంట్స్ని మిగతా ఎంప్లాయీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంత ప్రివిలేజ్ ఇవ్వడము, వాళ్ళకి టైంకి ఫుడ్ తీసుకునేందుకు హెల్ప్ చేయడము, ఇవన్నీ చేయడం కూడా వర్క్ ఎన్విరాన్మెంట్లో పార్ట్ అన్నమాట.